తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 13 నుండి 18 వరకు నల్గొండ పట్టణ టు టౌన్ పిఎస్ పరిధిలోని అన్ని వార్డులలో పోలీస్ శాఖచే రోడ్ సేఫ్టీ గురించి అనేక అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 47వ డివిజన్ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొన్న 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అబ్బగోని కవిత రమేష్ గౌడ్, నల్గొండ టూ టౌన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకున్న ఇప్పుడు ఉరుకుల జీవితాలను ఏం చేస్తున్నామంటే ఏదో అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఈ ఒక్క నిమిషంలో మనం చేరుకోలేకపోతే మనకి ఏదో నష్టం జరుగుతున్నట్టు ఫీల్ అయ్యి మనం లైఫ్ బిజీ చేసుకుంటున్నాం తప్పితే ఆ బిజీ లైఫ్లో ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న పొరపాట్లు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం. కాబట్టి పోలీసు వారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించి సీట్ బెల్ట్స్ కానివ్వండి, హెల్మెట్స్ కానివ్వండి, అదేవిధంగా మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ తక్కువ చేసి మన సేఫ్టీని కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని కోరుతాను. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ప్రాణం పోయిందంటే దాని విలువ ఎంత ఉంటుంది అనేది ఇంట్లో నష్టపోయిన వాళ్ళు తెలుస్తుంది. మనం మంచిగా ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మన తదనంతరం ఇంట్లో ఉండే వాళ్ళ బాధలు వేరే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం కోసం మేడం వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా వార్డు సభ్యులందరి, డివిజన్ సభ్యులందరి తరఫున. ఇంకా కూడా పోలీసు వారు చెప్పే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దొంగల విషయంలో కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా మనకు ఇక్కడ కనపడ్డా కానీ ఎక్కువగా ఇక్కడ కిరాయిళ్ళకి, ఎందుకంటే ఎక్కువ